హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మరో శుభవార్తను అయితే తీసుకువచ్చారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊహించని విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తూ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతులందరూ కూడా మరి కాసేపటి నుంచి ఈ తేదీలో కాసేపటి వరకు రైతుల ఖాతాల్లోకి ఒక్కో రైతు కూడా 10,000 రూపాయలు విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఏ రైతుకు ముందుగా ఈ డబ్బులు జమ చేస్తారు, ఇంతకు ఏ పథకాల ద్వారా ఈ డబ్బులు జమ చేస్తారు, ఇంతకు దీనికి సంబంధించి రైతులు ఏమేమి చేయాలి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే తప్పకుండా కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారికి డబ్బులు అనేది చేయబోతున్నట్లు ఇప్పటికీ ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే విధంగా ఇక ఎన్నికల మేనిఫెస్టో లేటు చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని విధంగా వారికి డబ్బులు అనేది వేయబోతున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయారు. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో మనకు హామీలు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కో రైతు కూడా సంవత్సరానికి 25,000 మేము జమ చేస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనకు కేబినెట్ మీటింగ్ అయితే పెట్టారు. ఈ కేబినెట్ మీటింగ్ కూడా అనేకసార్లు చర్చించడం జరిగింది. ఇంతకు ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా డబ్బులు విడుదల చేయాలని మనకు కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులు అనేది విడుదల చేయలేక ఇక ఎట్టకేలకు మనకు ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని అయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.